తెలుగు వెలుగు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మలిదశ తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర వహించిన కేసీఆర్తో పాటు జైలు జీవితం గడిపిన వందలాది కేసులను ఎదుర్కొంటున్న పొనుగోటి సంపత్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్తే సంపత్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమం చేసిన తర్వాత తెలంగాణ సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న తర్వాత మీరు యొక్క విధి విధానాలు ఏ విధంగా మీరు ముందుకెళ్ళారు? ఏమన్నా కష్టాలు కానీ ఏదైనా ఇబ్బందులు కానీ ఎదుర్కోవడం జరిగిందా? ముందుగా తెలుగు వెలుగు ప్రేక్షకులందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాము. మీరు అడిగింది బాగుంది. అంటే నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏదైతే ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అల్పేదగానే పోరాటం చేసి 1700 మంది చిల్లర ఆత్మ బలిదానాల ద్వారా ఏర్పడిన ఈ తెలంగాణలో పేనెం మీద నుంచి పొయ్యిలో పడ్డ విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ప్రక్రియ కొనసాగుతుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రము నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమించిన మేము ఈరోజు ఏ పరిస్థితి ఏర్పడ్డది? బంగారు తెలంగాణ నిర్మాణం పేరుతోటి అప్పుల కుప్పల రాష్ట్రంగా బంగారు తెలంగాణని అప్పుల రాష్ట్రంగా మార్చిన గత ప్రభుత్వాన్ని మనం చూసినాము. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం పట్టించుకోకుండా 2 ఏళ్ళు కాలాపన చేసిన ఈ ప్రభుత్వాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాము. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరించడం, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉద్యమకారుల కోసం మేనిఫెస్టోలు ప్రధానంగా పెట్టడం జరిగింది. కేకే కమిటీని కూడా వేయడం జరిగింది. ఈ కేకే కమిటీ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, మంచి ప్రశ్న. అంటే మనము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇది 2వ ప్రభుత్వం. మనము మీరు అన్నట్టు విస్మరించడము అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా గత ప్రభుత్వం ఏదైతే ఉందో మీరు అన్నట్టు విస్మరించడం కాదు. ఇటీవల కాలంలో మేము దాని మీద ఆ 10 సంవత్సరాలు జరిగిన కార్యాచరణ ప్రక్రియ అవలంబించిన తీరు అవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అవన్నీ కూడా మనము ఆలోచించిన నేపథ్యంలో విస్మరించడం అనే పదం అనేది చాలా తప్పండి. అది పూర్తిగా తెలంగాణ ఉద్యమకారులు గత ప్రభుత్వం అణిచివేయబడ్డారు అనే పదం అనేది కరెక్ట్ అని నా అభిప్రాయం. ఎందుకంటే పూర్తిగా అణిచివేయబడ్డారు. ఎక్కడ ఉద్యమకారులకు న్యాయం జరిగిందండి? ఎక్కడ ఏ రూపంలో ఏ రూపంలో ఏ పద్ధతిలో ఏ విధంగా న్యాయం చేసినామని చెప్పుకోలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వాలు ఉండబట్టే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించిన ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమకారులని ప్రధాన ఎజెండాగా మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకొని 6వ పాయింట్గా పెట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మద్దతు కూడా కొట్టుకొని వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము. ఏదైనా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఆ రోజు 10 సంవత్సరాల పాటు కూడా ఏదైతే అవలంబించిన తీరు అది అణిచివేత ధోరణి, ఉద్యమకారుల అణిచివేత ధోరణిగానే మేము భావిస్తున్నాము. నిర్లక్ష్య ధోరణి కాదు. ఏ విధంగా అణిచివేయబడ్డారు దాని మీద మనం విశ్లేషించుకోవాలి, చర్చించుకోవాలి. కానీ నిర్లక్ష్యం వహించారు. అయ్యో మాకు ఆ రోజు ఈ పద్ధతి తెలియదు, ఈ కోణం తెలియదు అన్నది కొత్త కాదు. ఎందుకనంటే నిన్న మొన్న అయినట్టు పక్క రాష్ట్ర తమిళనాడు సీఎం విజయ్ అయినట్టు కాడు. కేసీఆర్ ఏమి ఉద్యమ పార్టీ నడిపినోడు, ఉద్యమ భావాలు కలిగినోడు, అనేక రకాలుగా రాజకీయ కోణంలో కానీ ఉద్యమ కోణంలో కానీ నిష్ణాతుడు. ఆయన ఎవరిని ఏ విధంగా వినియోగించుకోవాలో వినియోగించుకోవడంలో నిష్ణాతుడు అయిండు. 1250 మంది అమరుల త్యాగాల పునాదులపైన ఏర్పడ్డ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈరోజు కూనీ చేసి అప్పుల కుప్పంగా మార్చే కేసీఆర్ ఉద్యమకారులను ఏ విధంగా అణచివేసారు? వందలాది ఉదాహరణలు ఉన్నాయండి. ఈరోజు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను అణచివేసిందంటే అణచివేసిందని అంటాము. ఏ విధంగా అణచివేసింది ఉద్యమకారులని? నీవు అమరుల త్యాగ ఫలం కేసీఆర్ దీక్ష ఫలం అంటున్నావు కదా. నీ దీక్ష ఫలం మూలాలు ఎక్కడి? ఇదే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కదా. ఉమ్మడి ఖమ్మంలోనే కదా నీ దీక్షను భగ్నం చేసి ఖమ్మం జైలుకి తీసుకొచ్చింది. ఖమ్మం జైలుకి తీసుకొచ్చినప్పుడు నీకు యాక్చువల్గా అక్కడ ఏం జరిగింది? నీ మీద పెట్టిన చట్టాలు ఏంటి? ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూసిన నిన్న మొన్న. ఎప్పుడైతే భారతదేశ స్వతంత్రం రాకముందు బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్న బ్రిటిష్ కాలం నాటి చట్టాలు 1983 అదొక చట్టము, 1932 అంటే బ్రిటిష్ నాటి కాలంలో అమలు చేసిన చట్టాలను కూడా భారత రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా ఆ చట్టాలను ఉల్లంఘించిన కేసులలో కూడా కేసీఆర్ని పెట్టి ఖమ్మం తీసుకొచ్చినప్పుడు ఇక చూడండి, కొద్దిగా జూమ్ చేసి చూస్తే ఇది ఎప్పుడంటే 1932 అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1932 అంటే 1947కి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం రాకముందు ఉన్న చట్టాలను కూడా కేసీఆర్ మీద వినియోగించారు. కేసీఆర్తో వినియోగించిన పరిస్థితులలో ఈరోజు అణచివేసినామంటారు. నీ తర్వాత కేసీఆర్ తర్వాత జైలు జీవితం గడిపింది ఎవరు? నేనే కదా. నీతో పాటు కేసీఆర్ నేను ఉన్నా కదా, నీ ఎమ్మటే ఉన్నావు కదా. నువ్వు చివరి రోజు నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నిమ్స్ హాస్పిటల్ పోయే వరకు నీ ఎమ్మటి ఉన్నావు నాకు తెలియదా? నీ ఉద్యమ తీర్థం, నీ స్వభావం, నీ తీరు, ఎవరిని నువ్వు బాగు చేసినావు?
నువ్వు ఏదైతే సమైక్యవాదాన్ని బలంగా వినిపించి నీకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళని, నీ మీద లాఠీలు తూటాలు, నీ ఉద్యమాన్ని నీ వాదం మీద లాఠీలను తూటాలను ప్రయోగింపజేపించినావు, వాళ్ళనే నువ్వు పెద్దపీట వేసి నీ ప్రభుత్వంలో వాళ్ళకి పెద్దపీట కల్పించినావు, వారికి రాజమర్యాదలు వేసినావు, రెడ్ కార్పెట్ వేసినావు, వాళ్ళకి కల్పించినావు. ఈరోజు నీతో పాటు సమానంగా అన్ని రకాలుగా అన్ని విషయాల్లో అన్ని రకాల కష్టాలు పంచుకుంది ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు. నీకు సాక్షాత్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఇవాళ అమరుల త్యాగఫలం కేసీఆర్ దీక్షఫలం అంటున్నావు కదా, ఇవాళ దా బయటికి రా, నువ్వు మాట్లాడదాం. ఇవాళ త్యాగఫలం ఖమ్మం జైల్లో ఏ విధమైన దీక్ష చేసినావు, ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ ఏ విధంగా దీక్ష చేసినావు, నీ దీక్ష భగ్నం చేసిన ఆనాటి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్కి తర్వాత మేయర్ పదవి ఎట్లు ఇచ్చినావు, బహిరంగ చర్చకు సిద్ధం తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్ చేసిన దీక్ష. నువ్వు ఎప్పుడైతే అమరుల త్యాగఫలం కేసీఆర్ దీక్ష ఫలం అనే ట్యాగ్ లైన్ ఎప్పుడైతే తొలగించుకుంటావో, తొలగించుకునే వరకు కేసీఆర్ మీద ఉద్యమకారుల పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు చూసి ఆ రోజు కనీసం పిరికడి మంది లేరు ఖమ్మం జిల్లాలో. నేను ఖమ్మం జైలుకి తీసుకురావడం కారణం ఏంది? ఇది ఖమ్మం జిల్లా అనేది దక్షిణ తెలంగాణలో ఆంధ్ర బార్డర్, అది ఖమ్మం అనేది ఆంధ్ర బార్డర్. తెలంగాణ వాదం అనేది తక్కువ ఉంటుంది, సమైక్యాంధ్ర నినాదం గట్టిగా ఉంటుంది, ఆంధ్ర వలసవాదులు ఎక్కువ మంది ఉంటారు. ఆంధ్ర వలసవాదులు కాకుండా పెట్టుబడిదారు వ్యవస్థ నడుస్తుంది ఖమ్మం జిల్లాలో. అటువంటి చోట్ల నిన్ను తీసుకొచ్చి నీ ఉద్యమాన్ని నిన్ను డిమోటివేట్ చేసి సమైక్యాంధ్ర వాదాన్ని బలంగా అనిపించాల్సిన పరిస్థితి ఆనాటి సమైక్యాంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని. అందుకని నీ ఖమ్మం తీసుకొచ్చారు. ఖమ్మం తీసుకొచ్చిన రోజు నీ పరిస్థితి ఏంది? నీ పార్టీ పరిస్థితి ఏంది? ఎవరున్నారు నీ పార్టీలో? నీ పార్టీ నీ మీద కేసు పెట్టాలంటే 24 గంటల ముందు, అంటే నవంబర్ 29, 2009 రోజు నీ మీద కేసు ఖమ్మం ఎఫ్ఐఆర్ చేస్తే 28వ తారీఖు పొద్దున 6 గంటల నుంచి 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు ఆనాటి సమైక్యాంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, టాస్క్ ఫోర్స్, విజిలెన్స్, డీజీపీలు, ఐజీలు ఇంత పెద్ద నెట్వర్క్ 24 గంటల సేపు అహర్నిశలు కష్టపడి ఏం నిర్ధారించారు? నీ పార్టీ స్థితిగతులను అంచనా వేసిర్రు. నీ పార్టీ అంటే నిన్ను ఇక్కడ తీసుకొస్తే ఏ విధమైన ఉద్యమాలు జరుగుతాయి, ఏ స్థాయిలో జరుగుతాయి అన్న కోణంకి వచ్చిన తర్వాతనే కదా నేను ఇక్కడ తీసుకొచ్చింది. అదే ఉత్తర తెలంగాణలో తీసుకుపోతే పరిస్థితులు మారితే దక్షిణ తెలంగాణ ఖమ్మం బార్డరు, ఆంధ్ర బార్డరు వాదం, తెలంగాణ వాదం తక్కువ ఉందని తీసుకొస్తే ఆ రోజు నీ ఖమ్మం జిల్లా ప్రజలు తెలంగాణ వాదానికి ఏ విధంగా వినిపించారు, నిన్ను ఏ విధంగా కాపాడుకున్నారు అన్నది నువ్వు గతం మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఈరోజు అరెస్ట్ చూడు, నేనే ఉన్నా కదా నీతో పాటు, అందరికీ ఉన్నారు. ఇప్పుడు A1 ఈ కేసులో ఎవరు ఉంటారండి? A1 కేసీఆర్ ఉంటాడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, పొనుగోటి సంపత్ ఉంటారు, వీళ్ళకి అందరికీ ఉంటాయి. పొనుగోటి సంపత్, ఇప్పుడు గోపకాంత్ శంకర్రావు టీఆర్ఎస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ, రాంబాబు అర్బన్ మండల్ ప్రెసిడెంట్, అబ్దుల్ నబీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, విజయ్ రామారావు ఎక్స్ఎమ్మెల్యే టీఆర్ఎస్ స్టేట్ లీడరు, నాయన్ నరసింహారెడ్డి అంటే తర్వాత హోంమంత్రి కావచ్చు ఆయన, ఎక్స్ఎమ్మెల్యే ముషీరాబాద్, కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు బ్రాహ్మణ్ టీఆర్ఎస్ స్టేట్ లీడరు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళకి ఉన్నారు. అంటే నీ ఖమ్మం జిల్లాకు సంబంధించిన పొనుగోడు సంపదని ఏమని చూపించింది ఏం కాదు కదా. ఆనాటి పోలీస్ వ్యవస్థ సమైక్య టీఆర్ఎస్ పార్టీ ఖమ్మం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. అంటే నీ పార్టీ పరిస్థితి ఆ రోజు ఎవడైతే ఉద్యమాలు చేస్తుండు, ఎవడైతే కేసీఆర్ వాదాన్ని తన వాదాన్ని ఎంచుకున్నాడు, ఎవడైతే పటిష్టంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుండు ఖమ్మం జిల్లాలో అన్నది ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా నీ మీద ఎఫ్ఐఆర్ చేసింది. ఈ ఎఫ్ఐఆర్ చేసింది ఎవరో SHOలో కాదు, SAలు కాదు, కింద స్థాయి సిబ్బంది కాదు, రాష్ట్ర డీజీపీలు, ఐజీలు అందరు కూర్చొని. అంటే నీ పార్టీకి ఆ రోజు బలం నేను విస్మరించను అన్న బాధ, ఆవేదన ఇప్పటికీ మాలో ఉంది. నువ్వు ఆ ప్రక్రియ ఎప్పుడైతే నువ్వు మర్చిపోయినావో, నువ్వు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇది తెలంగాణ, అది ఉద్యమ పార్టీ, ఇది రాజకీయ పార్టీకి ఎప్పుడైతే నువ్వు స్వయం ప్రకటించుకున్నావో ఆ రోజే తెలంగాణ ప్రజలు నిన్ను విస్మరించారు. తెలంగాణ ఉద్యమకారులను విస్మరించలే. ఏ రోజైతే తెలంగాణ ఇచ్చిన యూపీఏ ప్రభుత్వం ఆ రోజు ఇస్తే సోనియా గాంధీ దగ్గరికి నీ కుటుంబం నువ్వేదో సాధించినట్టు ఎప్పుడైతే సోనియా గాంధీని నువ్వు నీ కుటుంబం కలిసిందో ఆ రోజే కేసీఆర్ని విస్మరించారు. అది విస్మరించడం అంటే అది కేసీఆర్ కావాలని తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి అన్ని రకాల డూ ఆర్ డై అండి, ఏదైనా చేయాలంటే ఉద్యమం చేయాలంటే ఖమ్మం అట్లాంటి సరిహద్దు ప్రాంతాలలో డూ ఆర్ డై అన్న కాన్సెప్ట్తోనే ఉద్యమాలు చేసినాము. PDPP యాక్ట్లు పెట్టుకున్నారు, రౌడీ షీట్లు పెట్టుకున్నారు. మా జీవితాన్ని, మా యవ్వనాన్ని, మా విద్యని అన్నింటినీ సర్వస్వం నీకు పనంగా పెట్టినాం కదా. పనంగా పెడితే ఎవరికేం న్యాయం చేసినావు నువ్వు? 1250 మంది అమరుల కుటుంబాలను నువ్వు చూపించినప్పుడు 500కు 750 మందికి నీ న్యాయం చేసినా అంటున్నావు. మిగతా 500 మందికి ఏం చేసినావు నువ్వు? అమరులకు బతుకున్న మమ్మల్ని పక్కకు పెట్టు, అటు అమరుల కుటుంబాలను ఆదుకోపోతేవి ఎవరిని చేసినావు నువ్వు? ఇదే మేము అడుగుతున్నాము. ఏదైతే తెలంగాణ ఉద్యమం కోసం ఆర్నిషలు కష్టపడ్డారో, తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం కోసం మేము ఉద్యమాలు చేయలేదండి. ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు
అనే ఒక ప్రధానమైన డిమాండ్ తోటి మనకు రావాల్సిన మాట మనకు రావట్లేదనే ఉద్దేశంతోనే మనం పోరాటాలు చేసినాం. కానీ కేసీఆర్ అనేది గద్దెనెక్కడం కోసము, కవిత అనేది ఎమ్మెల్సీ చేయడము, ఎమ్మెల్యే చేయడం, హరీష్ రావు మంత్రికి చేయడం, కేటీఆర్ని ఐటీ మినిస్టర్ని చేయడం కోసం అయితే తెలంగాణ ఉద్యమం పుట్టలేదు. తెలంగాణ ఉద్యమకారులు కూడా ఆ విధంగా ప్రవర్తించలేదు. అప్పుడు ఇటీవల మీ సోషల్ మీడియాలో చూస్తే కేకే కమిటీతో అదేవిధంగా కోదండ రామ్ గారితో ఎక్కువగా భేటీ అవుతున్నారు. అసలు ఏం చెప్పాలనుకున్నారు, ఏమి వివరించాలనుకుంటున్నారు? అంటే వాస్తవానికి గత ప్రభుత్వం ఏదైతే ఇందాక మీరు అడిగినట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఉద్యమకారులని విస్మరించడం కాదు, అంచివేయడం అనేది చెప్పడం జరిగింది. ఏ విధంగా అంచివేసిర్రు, ఎవరికి పెద్దపీట వేసిర్రు? ఆ రోజు ఏది మన కేసీఆర్ ఖమ్మం జైల్లో ఉన్నప్పుడు నాకు ఊహ తెలిసి నేను కూడా ఉన్నా కాబట్టి, ఎవరైతే కేసీఆర్కి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, సమైక్యాంధ్ర ప్రభుత్వం కేసీఆర్ ఉద్యమాన్ని నీరుగార్చాలి, వాదాన్ని నీరుగార్చే ప్రయత్నంలో నీకు ఓఆర్ఎస్ ఫ్లూయిడ్స్ ఇచ్చిన మేయర్, ఆయన పేరు ఏదో ఉండే మేయర్, అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్ పాపాలాల్ని ఎప్పుడైతే నీకు ఓఆర్ఎస్ ఒక గ్లాసులో ఇచ్చి అక్కడ ఉండే మేరీ అనే ఒక నర్సింగ్ ఆఫీసర్ని కిటికీ దగ్గరికి నోకియా 6600 అని ఫోన్ అనేది ఒకటి ఉండేది. ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ ఎట్లుండేదో అట్లా ఒక కీప్యాడ్ మొబైల్ ఉండేది. ఆ ఫోన్ ఇచ్చి కిటికీలోంచి ఫోటో తీపిచ్చి నువ్వు ఆల్రెడీ బయట ప్రొజెక్ట్ చేయించుకున్నావు కేసీఆర్ దీక్ష విరమణని. ఎప్పుడైతే ఉస్మానియాలో కేసీఆర్కి చావు డప్పు మోగిందో ఆ రోజు మళ్ళీ మందాకృష్ణ మాదిగ, జయశంకర్ గారు వీళ్ళందరూ లోపలికి వచ్చి అన్న ఏదో ఒకటి చేయాల్సిందే, నువ్వు దీక్ష కొనసాగించాల్సిందే అంటే ఉస్మానియా విద్యార్థుల ఆందోళనకు భయపడి మళ్ళీ నువ్వు ఉద్యమాన్ని కొనసాగించినావు, నీ దీక్షను కొనసాగించినావు తప్పితే తెలంగాణ ఉద్యమం మీద కానీ, తెలంగాణ అమరుల మీద కానీ, శ్రీకాంతాచారి ఎల్బీ నగర్లో ఆత్మహత్య చేసుకున్నందుకు కానీ నువ్వు కొనసాగించలేదు ఉద్యమాన్ని. అట్లాంటి మేయర్ పాపాలాలు నీ ఉద్యమాన్ని నీరుగార్చి నిన్ను తెలంగాణ ప్రజలలో ఒక ముద్దాయిగా చూపించుకున్న పాపాలన్నీ తీసుకొచ్చి నువ్వు ఖమ్మం పట్టణానికి మొట్టమొదటి మేయర్గా చేస్తావా? ఇదా నువ్వు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన గౌరవము? ఇదా నీకు ఖమ్మం జిల్లా ప్రజలకు ఇచ్చిన గౌరవము అన్నది ప్రధానంగా జనాలలోకి వెళ్ళిపోయింది. ఇన్ కేసు అదే కాలక్రమే అన్నాను, అరే ఇట్లా చేసిండు ఇంతగానో ఆ రోజు నీకు ఎమ్మెల్యే పార్టీ లేనిది నువ్వు ఏడున్నావు కేసీఆర్ ఖమ్మం జైల్లో? ఎమ్మెల్యే పార్టీ ప్రొటెస్ట్ లేనిది నువ్వు ఎక్కడున్నావు? నీ టీఆర్ఎస్ పార్టీ బలం ఎంత ఉంది ఆ రోజు? మేము పిరికడి మంది ఉన్నాం, 10 మంది, ఇందులో ఉన్న 10 మంది ఉన్నాము. నీకు ఈ పార్టీ లేదు, నీకు ఎమ్మెల్యే పార్టీ సపోర్ట్ లేదు, నువ్వు అంత ప్రొటెస్ట్లు ఎక్కడ జరిగినాయి, అంత వాదన ఎక్కడ తట్టుకోగలిగినావు నువ్వు? రైట్, ఓకే, అట్లా విస్మరించినావు. పోలీస్ వ్యవస్థ అండి మేజర్గా చాలా బలంగా ఆ రోజు కరుడు కట్టిన తెలంగాణ వాదులు పోలీస్ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు ప్రజెంట్ చాలాసార్లు నేను సోషల్ మీడియాలో చెప్పిన, చాలా ఛానల్స్లో కూడా చెప్పిన, బలంగా కరుడు కట్టిన తెలంగాణ వాదం మీద పట్టుండి తెలంగాణ కావాలనే ఆకాంక్షతోటి ఆనాటి సమైక్యాంధ్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఇప్పుడు నేను చెప్పిన ఇంతకుముందు గతంలో కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏసీపీ ఖమ్మం రమణమూర్తి గారు ఉన్నారు, దాని తర్వాత షుకూర్ గారు అని ఉన్నారు, ఇంకా కరుడు కట్టిన తెలంగాణ వాది కరీంనగర్ జగిత్యాల ముద్దుబిడ్డ మడత రమేష్ గారు, వాళ్ళంతా ఏసీపీలు ఉన్నారు. ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ ప్రాణానికి పణంగా పెట్టిన వీళ్ళని కూడా పోలీస్ వ్యవస్థ ఈయన ప్రాణానికి పాపం ఎక్కడ దీక్ష కొనసాగాలి, తెలంగాణ రావాలన్న ఆకాంక్షతోటి వాళ్ళని కూడా విస్మరించినావు నువ్వు, వాళ్ళని కూడా అణచివేసినావు. ఎవరైతే ఇప్పుడు మడత రమేష్ గారు కానీ, ఏసీపీ రమణమూర్తి గారు కానీ, అటు షుకూర్ గారు కానీ, కట్టంగూరు శ్రీనివాస్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఎవరండి? కేసీఆర్ అప్పుడు ఐఓలు, ఎస్హెచ్ఓలు ప్రతి ఒక్కటి ఆయన ఖమ్మం జిల్లా సరిహద్దు దాటే వరకు కూడా కంటికి కన్ను రెప్పలా కాపాడి కన్న బిడ్డలాగా ఉద్యమకారులను మమ్మల్ని చూసుకొని తెలంగాణ ఉద్యమకారులు ఖమ్మం పట్టణంలో కానీ ఖమ్మం జిల్లాలో ఉన్న ఉద్యమకారులని కాపాడింది. ఆంధ్ర సరిహద్దు మాఫియా దాడుల నుంచి కాపాడిందల్లా వీళ్ళ 5-6 ఉన్నారు. సరే, తర్వాత వాళ్ళని ఏం చేసినావు నువ్వు? ఏమీ సంబంధం లేని ఏసీపీకి పంపిస్తావు. ఇప్పుడు ఉన్న ఖమ్మం ఏసీపీ రమణమూర్తి గారిని ఏమీ సంబంధం లేని అంటే ఉద్యమాన్ని బలంగా వాదాన్ని వినిపించుకుంటా అటు మమ్మల్ని కాపాడుకుంటూ అటు కేసీఆర్ని కాపాడిన మడత రమేష్ గారిని తీసుకుపోయి లూప్ లైన్లో పెడతావు. ఏం సంబంధం లేని కట్టంగూరు శ్రీనివాస్ రెడ్డి గారిని తీసుకుపోయి డీసీపీ ఏసీపీ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్లో పెడతావు. వాళ్ళందరితో నీకు వాళ్ళు కదా నిన్ను కాపాడింది, వాళ్ళ ఉద్యమకారులను విస్మరించినావు. వాళ్ళు కంటికి రెప్పలా కన్న బిడ్డల్లాగా తెలంగాణ వాదుల్ని, తెలంగాణ ఉద్యమాన్ని ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళని కూడా విస్మరించి ఆఖరికి నువ్వు ఇట్లాంటి కుటిల ప్రయత్నాలు చేసి ఎవరినో ఆ రోజు బలంగా ఎవరైతే మమ్మల్ని వ్యతిరేకించారో, మా విధానాన్ని, మా వాదాన్ని విభేదించారో వాళ్ళని తీసుకొచ్చి నువ్వు పెద్దపీటేసి కూర్చోబెట్టి మంత్రులు చేస్తే, ఎమ్మెల్యేలు చేస్తే మమ్మల్ని విస్మరిస్తున్నావు. ఇప్పుడు ఏదో ఒకటి
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. అది అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందు రేవంత్ రెడ్డి గారైనా రాహుల్ గాంధీ గారైనా ఉద్యమకారుల గురించి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఉద్యమకారుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. మీరు కాంగ్రెస్కి మద్దతు ఇవ్వాలంటే నాలాంటి ఉద్యమకారులు చాలామంది కేసీఆర్ చేసిన నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చినప్పటికి కూడా 2 సంవత్సరాలు కాలయాపన చేశారు. 2 సంవత్సరాలు కాలయాపన చేశారు. అందుకంటే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులకు ఉప్పాలుగా చేసిపోయిన కేసీఆర్ దెబ్బకు కోలుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఆ 2 సంవత్సరాలు కాలయాపన చేసినా కూడా ఒక కేకే కమిటీ నిష్ణాతులైన జేఏసీ చైర్మన్ ఆ రోజు క్షేత్రస్థాయిలో ధూమ్ధాంల కాంచి మొదలుపెట్టి తెలంగాణ వాదాన్ని ఒక స్థాయిలో ప్రపంచంలోనే ఒక ఉద్యమాన్ని ప్రపంచ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు పెంపొందించే విధంగా కృషి చేసిన కోదండరామ్ నేతృత్వం, కేశవరావు, అదేవిధంగా అద్దంకి దయాకర్ అన్న, శోభా నాగిరెడ్డి గారు, మన రాముల్ నాయక్ గారు మంచి ఉద్యమ నేపథ్యంతో కమిటీ ఏర్పాటు చేశారు. మేము 2-3 సార్లు భేటీ కావడం జరిగింది ఉద్యమకారుల సంక్షేమ సంఘం తరపు నుంచి. మేము ప్రధాన డిమాండ్ ఏమంటున్నామంటే ఇప్పటికే 2 సంవత్సరాలు కాలయాపన చేశారు. 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమకారులని అణిచివేసే ధోరణిలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించింది కాబట్టి వాళ్ళని గద్దె దించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం జరిగింది. ఇకనైనా మేల్కోండి 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 అనగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేకే కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మేమేమంటామంటే ఇప్పటికే అధికారికంగా 3 సార్లు భేటీ కావడం జరిగింది. అధికారికంగా న్యాయంగా జరగాలి, విధి విధానాలు ఎట్లుండాలి, ఏ విధంగా పోవాలంటున్నాం. మేము ప్రధానంగా 3 సార్లు పోయినప్పుడు కూడా కేకే కమిటీ దగ్గరికి ప్రధానంగా ఒకటే చెప్తున్నాం. మీరు ఏదైతే ఆ రోజు యూపీఐ ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో తెలంగాణలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు, నీళ్లు, నిధులు, నియామకాలు ఏ విధంగా అమలైనాయి, ఏ విధంగా వీళ్ళు లబ్ధి పొందారన్న దాని మీద క్షేత్రస్థాయిలో శ్రీకృష్ణ కమిటీ ఏ విధంగా అయితే పర్యటనలు చేసి ఒక నివేదిక రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేసిందో ఆ తరాలోనే మీరు కూడా కేకే కమిటీ క్షేత్రస్థాయిలో మీరు అఖిల కైషాక్ పార్టీ మీటింగ్ల పేరుతోటో లేకపోతే విధి విధానాల రూపకల్పనలో భాగంగా సెక్రటరియట్లో 6 అంతస్తులోనో అమర్ల ఆశా దీపం కింద ఆఫీసులలో కూర్చుంటే కాదు. కేకే కమిటీ అనేది జిల్లా స్థాయిలో ఉండే అఖిలపక్ష కమిటీతో భేటీలు కావాలి. DCRB డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్ బోర్డు ఇది ఎందుకు అడుగుతున్నామంటే వాళ్ళు విధి విధానాల్లో కొన్ని బయటకు వచ్చినాయి. FIRలు ఉండాలి, జైలు జీవితం గడిపిన జైలు రికార్డులు ఉండాలి, జైలు సర్టిఫికెట్లు ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ కట్టింగ్లు ఉండాలి, ఏదో ఒకటి ఉదాహరణ కావాలి అంటున్నారు. అక్కడ మేము కరెక్టే అనుకున్నాము. తర్వాత కొంతమంది ఆర్థిక రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళ కోసము ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 250 గజాల ఇంటి స్థలము, ఇల్లు నిర్మాణము, తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పెన్షన్ సౌకర్యాలు కల్పిస్తా అని చెప్పి ఎప్పుడైతే అన్నదో అప్పటికప్పుడు బూటకపు ఉద్యమకారులు పుట్టకొస్తున్నారు. ఎస్ రైట్, బూటకపు ఉద్యమకారులు అనొచ్చు. 2025 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి 2026 వరకు డేటా తీసుకుందాం మనము. అసోసియేషన్స్, రిజిస్ట్రార్స్ నుంచి 75 ఉద్యమకారుల బూటకపు సంక్షేమ సంఘాలు పుట్టినాయండి. ఉద్యమకారుల సంక్షేమ సంఘం పుడితే ఎప్పుడు పుట్టాలండి? తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పుట్టాలి, పడకముందన్న పుట్టాలి. ఏర్పడి ఒక ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఉన్న తర్వాత ఇంకో కొత్త ప్రభుత్వం ఉద్యమకారుల సంక్షేమం కోసం వస్తే వాళ్ళ ఎజెండాని వీళ్ళ జెండాగా మార్చుకొని ఆర్థిక రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ బూటకపు ఉద్యమ సంక్షేమ సంఘాలు పుట్టకొస్తూ వాళ్ళు ఏం చేస్తుర్రు, ఒక FIR ఉంటుంది నా పేరు మీద, నా మీద ఉన్న ఈ 75-78 రిమాండ్ కాపీలలో ఎఫ్ఐఆర్ కాపీలు, ఫర్ ఎగ్జాంపుల్ FIR ఉంటే ఒక ఆయన పోతాడు, ఒక ఎగ్జాంపుల్ ప్రసాద్ గారు పోతారు. ప్రసాద్ గారు పోయేసి నా FIR పలానా రోజు పలానా కేసులో నేను ఉన్నా అని స్టేషన్కి FIR అడుగుతారు. ఒక FIR కాపీ ఇస్తారు, రిమాండ్ రిపోర్ట్తో పాటు FIR కాపీ ఇస్తారు. దాన్ని ఏం చేస్తారు, ఈ బూటకపు ఉద్యమకారుల సంక్షేమ సంఘాలు కానీ ఉద్యమ నాయకులు కానీ ChatGPTలో అప్లోడ్ చేయడము. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద ప్రసాద్ ప్లీజ్ చేంజ్ ద నేమ్ యాజ్ ఏ పొనుగోడు సంపత్ అనగానే ChatGPTలో జనరేట్ అయిపోతుంది. రిమాండ్ రిపోర్ట్ అదే అవుతుంది. దాన్ని ఫోటో తీసుకోవడము. అట్లా నకిలీ ఉద్యమకారుల సంక్షేమ సంఘాలు పుట్టుకొస్తున్నాయి, నకిలీ ఉద్యమకారులు తయారవుతున్నారు. కాబట్టి మీరు DCRB డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్ బోర్డు ఆ రోజు సమైక్యాంధ్ర ప్రభుత్వంలో పటిష్టంగా ఇంటెలిజెన్స్, టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ ఈ 3 విభాగాలు పటిష్టంగా పనిచేసినాయి. రేపు ఒక కార్యక్రమానికి మనం కాల్ఫర్ చేస్తున్నామంటే ఈరోజు పత్రికా ప్రకటన కానుంచి రేపు ఆ కార్యక్రమం ముగింపు వరకు కూడా వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. ఎవరు పాల్గొన్నారు, ఏ విధంగా పాల్గొన్నారు, ఎంతమంది పాల్గొన్నారు, అది క్రైమ్ అయిందా,
పీస్ఫుల్గా అయిందా అని ప్రతి ఒక్క నివేదిక ఉంటుంది. నువ్వు జిల్లా నుంచి డీసీఆర్బీ డేటా తెచ్చుకోండి, డీసీఆర్బీ స్పాట్ వర్క్ చేయండి. ప్రధానంగా మీరు ప్రతి ఒక్కరి దగ్గరకు పోయి ఎఫ్ఐఆర్ ఉందా, జైలు రికార్డు ఉందా, జైలు జీవితం కానీ నాయే ఉంటాయి, కొన్ని వందల కేసులు ఉంది. ఏ ప్రామాణికం తీసుకోవద్దు, నేనే ఉంటా. ఒక ఎఫ్ఐఆర్ నాతో ప్రసాద్ ఉంటారు. ప్రసాద్ నువ్వు నాతో పాటు ఉద్యమంలో ఉన్నావు కానీ కేసులలో లేవు, మరి నువ్వు కేసులప్పుడు చదువుకునే విద్యార్థివి, నువ్వు బయట దూరంగా ఉండి సపోర్ట్ చేసినావు, నీ పేరు ఇరికిస్తలే అని చెప్పేసి సేమ్ ఒక కేసులో ఏం చేస్తున్నా, ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద పన్గోడ్ సంపత్ ప్లీజ్ అట్ ద నేమ్ ఆఫ్ ద ప్రసాద్ అనగానే జనరేట్ అవుతుంది. ఆ నకిలీ ఎఫ్ఐఆర్లను గుర్తించే బదులు డీసీఆర్బీ డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్ బోర్డు దగ్గర ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, టాస్క్ ఫోర్స్ 3 విభాగాలు ఇచ్చి నివేదికలు ఉన్నాయి. అవి తెప్పించుకోండి, స్మార్ట్ వర్క్ చేసుకోండి, తెచ్చుకొని తర్వాత ఇది చేసుకోండి. అదొకటి ఉంది ప్రధాన డిమాండ్. మీరు అడిగిన అది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మేము కలిసిన కేకే కమిటీ 3 సార్లలో ఫస్ట్ డిమాండ్ ఇది పెట్టినాము. రెండో డిమాండ్ ఏం పెట్టినామనంటే దారుణంగా అప్పుడు ఏ జిల్లాలో లేని విధంగా దక్షిణ తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో కాకుండా దక్షిణ తెలంగాణలో రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. తెలంగాణ ఉద్యమ కేసుల నేపథ్యంలోనే రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. రౌడీ షీట్లు ఓపెన్ చేసిందే కాకుండా పీడీపీపీ యాక్ట్లు, పీడీ యాక్ట్ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్, పీడీ యాక్ట్ కంటే పెద్ద యాక్ట్లు పీడీపీపీ యాక్ట్లు. అంటే నా మీద పీడీ యాక్ట్ ఉంటుంది, పీడీ యాక్ట్తో పాటు ఆ పీడీ యాక్ట్ ఉన్న సమయంలోనే మనం ఏమంటాం దాన్ని ప్రాపర్టీ డ్యామేజ్. పీడీపీపీలు అంటే కనీసం వీడు బయటికి రాకుండా ఇక ఇదే కదా మన రిమాండ్ సర్టిఫికేట్, జైలు రికార్డులు ఇవే కదా. ఈ యాక్ట్లు ఏంటంటే ఈ పీడీపీపీ యాక్ట్లు ఎప్పుడు అమలైంది? భారతదేశానికి స్వతంత్రం రాకముందు అమలు చేసిన చట్టం, బ్రిటిష్ పాలనలో అమలు చేసిన చట్టాలను తీసుకొచ్చి నాలాంటి విద్యార్థి నాయకుల మీద పెట్టి ఇలా తెలంగాణ వాదాన్ని అంచివేసే ప్రయత్నం కూడా చేసినారు. అక్కడ ఏం జరిగింది ఆ రోజు? సరే రైట్, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, 1, 2, 3, 4 నోటిఫికేషన్లు ఇచ్చింది. కేసులు ఉన్న విద్యార్థులు కూడా అర్హులే అన్నారు. కేసులు ఎత్తేసారు ప్రభుత్వం వచ్చినాక కూడా. కేసులు ఎత్తేసారు కానీ రౌడీ షీట్లు ఎత్తేయలేదు, ఈ పీడీపీ యాక్ట్లు ఎత్తేయలేదు. ఈరోజు గ్రూప్ 1 అప్లై చేసినా నేను, అట్లా గ్రూప్ 2 చేసినాము, గ్రూప్ 3 చేసినాము, ప్రతి ఒక్క నోటిఫికేషన్ చేసినాము. నెగిటివ్ ప్లేస్ ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్ అక్కడే పెట్టుకుంటాం కదా. అక్కడ అడ్డంగా పోలీసు వాళ్ళు నీ మీద కేసులు ఎత్తేసినప్పటికి కూడా రౌడీ షీట్ అట్లనే ఉంది, పీడీపీ యాక్ట్ అట్లనే ఉన్నాయి. కాబట్టి ఎగ్జామ్ మొత్తం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఎగ్జామ్ హాల్ టికెట్ చింపేసి వాళ్ళ స్టేషన్లో కూర్చోబెట్టుకొని ఆ ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల యొక్క ఆన్సర్ షీట్లు జిల్లా దాటి బార్డర్ దాటి పోయే వరకు కూడా మమ్మల్ని ఆధీనంలో తీసుకున్నారు. మాకు ఏడ వస్తాయి ఉద్యోగాలు? మీకు కష్టపడ్డది దేనికి? నీళ్లు నియామకాలు ఉద్యోగాల కోసమే. ఉద్యోగాలకు అనర్హులు ప్రకటించారు. అట్లా ఎంతమంది ఉన్నారు? ఒక 20-25 మంది ఉన్నారు. ఓన్లీ తెలంగాణ ఉద్యమంలో కేసులు అయ్యి రౌడీ షీట్లు ఓపెన్ చేసిన వాళ్ళు, ఉద్యమ కేసుల నేపథ్యంలో రౌడీ షీట్లు ఓపెన్ చేసిన వాళ్ళు 25 మంది రాష్ట్రంలో. ఈ ఒక గ్రూప్ 2 ఉద్యోగం, గ్రూప్ 3 నువ్వు 250 గజాల స్థలం వద్దు మాకు, నీ పింఛన్ వద్దు నాకు, నేను నీ ప్రభుత్వంలో కష్టపడతా, భాగస్వామ్యం అవుతా, నాకు ఉద్యోగం నేను కష్టపడతా, యాజ్ ఏ డబుల్ పీజీ ఉంది, ఉద్యోగం ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లు మొన్న ఇచ్చినావు, అంతకుముందు ఇచ్చినావు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు రౌడీ షీట్లు అట్లనే ఉండే, పీడీపీ అట్లనే ఉండే. ఉదాహరణ ఎగ్జాంపుల్ అది కూడా మాకు ఎట్లా తెలిసిందని అంటే, అరే మా మీద రౌడీ షీట్ ఉంటే మేము ఎట్లా నాట్ ఎలిజిబుల్ ఉంటాము, మేమెందుకు ఎగ్జామ్ డిస్టర్బ్ చేస్తాము అని మాట్లాడే టైంలో అప్పుడు ఆ రోజు ఇదే నాయన నరసింహారెడ్డి హోమ్ మినిస్టర్ అండ్ లేబర్ మినిస్టర్ ఏం చెప్తాడు? పొనుగోడు సంపత్తిపై ఉన్న రౌడీ షీట్స్ని, పీడీ యాక్ట్లని తొలగించండి అని చెప్పి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది, నీ క్యాబినెట్ హోంమంత్రి జిల్లా ఎస్పీకి రాసినాక కూడా ఎందుకు రాసిండు? సార్ మమ్మల్ని ఎగ్జామ్ సెంటర్లో రానియట్లేదు, ఎగ్జామ్లు రాయనియట్లేదు, మేము పోరాడింది మా ఉద్యోగాల కోసము, మాకు రావాల్సిన వాటా కోసం అని అంటే కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. అలాంటి వాళ్ళు ఎంతమంది నష్టపోయి ఉంటారు? రాష్ట్రం మొత్తం మీద రౌడీ షీట్లు, పీడీపీ యాక్ట్లు పెట్టిన వాళ్ళు 25 మంది కంటే ఉండరు. ఆ 25 మందికి నీ కాంగ్రెస్ సహాయంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేసి మమ్మల్ని ఆదుకో. నువ్వు మాకు 250 గజాల స్థలం వద్దు, నీ ఇందిరమ్మ ఇల్లు వద్దు, నీ పెన్షన్ వద్దు, మేము సర్వీస్ ఇస్తాము, మాకు జీతం ఇవి అంటున్నాం 25 మందికి. అది రెండో డిమాండ్ పెట్టినాం. మూడో డిమాండ్ ఈ నకిలీ ఉద్యమకారుల ఎఫ్ఐఆర్లను ఏరేయాలి. ఈ డీసీఆర్బీ కమిటీ, ఈ కమిటీ అనేది డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్ బోర్డు ఆధారంగానే డేటా సేకరించాలి, నిజమైన ఉద్యమకారులను గుర్తించాలన్నది ఒక డిమాండ్. మూడవది ప్రధానంగా ఏమేం చెప్తున్నామంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాటు ఉద్యమకారులకి ఏదో ఒక రకంగా నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ, సబ్సిడీ రుణాల విషయంలో కానీ, దళిత బంధు విషయంలో కానీ, వైద్య రూపంలో వైద్య ఖర్చులు భరించడం విషయంలో కానీ 80% ఉద్యమకారులని స్థానికంగా ఉన్న మంత్రులు కానీ, ఆ ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేషన్ల పదవులు కానీ, లేకపోతే
నేను అన్నట్టు దళిత బంధు కానీ సబ్సిడీ రుణాలు కానీ కేసీఆర్ ఇల్లు కానీ మార్కెట్లలో వెహికల్స్ పెట్టియడం కానీ దడవాయిల దగ్గర ఇట్లా ఏదో రకంగా ఆర్థికంగా ఆదుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని గుర్తించండి, వాళ్ళని గౌరవించండి. కానీ మొదటి ప్రామాణికంగా అమరవీరుల కుటుంబాలని, రెండో ప్రామాణికంగా ఎటువంటి లబ్ధి పొందిన వాళ్ళని ఆర్థికంగా కానీ వృత్తిపరంగా కానీ ఏ రకంగా కూడా లబ్ధి పొందిన వాళ్ళని రెండో ప్రామాణికంగా గుర్తించాలి. మూడో ప్రామాణికంగా ఎవరైతే అంటే ఉద్యమాలలో పాల్గొని జైలు జీవితాలు గడపకపోయినా, కేసులు అయ్యి జైలుకు పోకపోయినా, ధర్నాలు, రాస్తారోకోలు, ప్రివెంటివ్ అరెస్టులు, బ్రైన్ డౌన్లు అయిన వాళ్ళని మూడో ప్రామాణికంగా తీసుకోమంటున్నాము. దాని తర్వాతనే ఈ మిగతా ఎవరైతే ఉన్నారో మలి దశ, తొలి దశ ఇక కార్యక్రమాల్లో పాల్గొని కేసులకు భయపడి దూరంగా ఉన్న వాళ్ళు, మేధావిలని అంటే మేధావి వర్గం ఉంటుంది. అంటే సంపద ఒక కార్యక్రమం చేస్తుందంటే ఒక మేధావి సలహా ఇవ్వాలి, ఒక గైడ్లైన్స్ ఇవ్వాలి, ఒక ఆర్థిక వ్యవస్థను నడపాలి కదా. ఒక కార్యక్రమం చేయాలి, కనీసం డబ్బులు కావాలి. ఆర్థికంగా పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారు, మేధావి వర్గం ఉంది, వాళ్ళని నాలుగో ప్రామాణికంగా తీసుకోమంటున్నాం. ఇట్లా డివైడ్ చేయండి. మీరు లబ్ధి పొందిన వాళ్ళని గుర్తించి వాళ్ళని మూడో ఫేజ్లో గుర్తించాలి. అసలు లబ్ధి పొందిన వాళ్ళని రెండో వాళ్ళని, అమరుల కుటుంబాలను మొదట. అమరుల కుటుంబాలను 750 మందిని నేను గుర్తించిన అసెంబ్లీ సాక్షిగా చెప్పినావు. అదేవిధంగా మళ్ళీ ఎక్కడ చెప్పినావు, స్టేట్ ఫైనాన్షియల్ పోర్టల్లో చూపించినావు ఆదుకున్నా అని. అంటే నువ్వు మిగతా 500 అమరుల కుటుంబాలను ఆదుకోవాల్సి ఉంటుంది ఈ రేవంత్ రెడ్డి సర్కారు. అట్లా తర్వాత ఉద్యోగాలు ఈ 25 మందికి ఎవరైతే రౌడీ షీట్స్ PDPP యాక్ట్లు ఉన్నాయో 25 మందికి 80% నీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. మూడోది జైలు జీవితం గడిపినరు వాళ్ళకి ఇవ్వాల్సింది. దాని తర్వాత లబ్ధి పొందినరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ వాళ్ళకి ఆ స్థాయిలో గుర్తింపు ఇవ్వండి. అంటే ఆర్థికంగా లబ్ధి పొందారు ఏదో రూపంలో కాబట్టి వారికి ప్రభుత్వ పరంగా మర్యాద, గుర్తింపు కార్డు, పెన్షన్ సౌకర్యం కల్పించడం అని చెప్తున్నాం. అసలు ఈ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలతో ప్రారంభమైన రాష్ట్రము ఇప్పుడు అమలయ్యే పరిస్థితి ఉందా? అంటే ఇందాక కూడా చెప్పినా కదా, ఇప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని తీసుకొచ్చి అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత ఏది తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు అంటారు అమర్ల త్యాగఫలం కేసీఆర్ది, ఆయనకే ఘనత చెందుతుంది. అది కూడా నేనేమంటున్నా, అప్పుల రాష్ట్రంగా ఈయనకి ఇచ్చిండు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని. ఈయనేదో తాపత్రయపడుతుండు హైడ్రా పేరుతోనో ఇంకొక రకంగానో కుంగిపోయిన కాళేశ్వరాన్ని బాగు చేస్తుండు, అనేక రకాలుగా ఏదో ప్రయత్నాలు చేస్తుండు. మనమే ముందు కాళ్ళకి బంధం వేయకూడదు కాబట్టి ఆ సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి అమలు చేస్తుండు. అందులో భాగంగానే ఈ కేకే కమిటీ వేసింది కాబట్టి ఈ కేకే కమిటీ విధి విధానాలలో కూడా ఈ నీళ్లు, నిధులు, నియామకాల మీద ప్రధాన ఎజెండాగా ఉండాలనేదే మా యొక్క ఆకాంక్ష. ఆ నీళ్లు, నిధులు, నియామకాలు అనేది కేకే విధి విధానాల రూపకల్పనలో కూడా ప్రధాన ఎజెండాగా ఉండాలి. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఏర్పడిన ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విన్నపించేది ఏందనగా నిధులు, నియామకాలు ఏ విధంగా అయితే సమైక్యాంధ్ర ప్రభుత్వంలో అన్యాయానికి గురి కాబడ్డామో అవన్నిటిని మనము కంపారిజన్ చేసుకుంటూ వాటిని దాటివేస్తూ మనము పురోగతి సాధించాలనేది ప్రధాన డిమాండ్. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు చేయాల్సినవన్నీ కూడా చాలా కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. వాటిని అమలయ్యే పరిస్థితి ఉందా? అదే ఇప్పుడు ఎవరికైనా మనం కొద్దిగా గడివియాల్సి ఉంటుంది. గడివిచ్చినాము. ఆయనకు 10 సంవత్సరాలు ఇచ్చిన వాళ్ళు మీకు 2 సంవత్సరాలు ఇచ్చినాము. 2 సంవత్సరాల్లో ఒక కేకే కమిటీ పేరుతో కమిటీ వేసిండు. నిష్ణాతులు అయితే ఆయన ఉద్యమకారులు కోదండరామ్ గారు, రాముల్ నాయక్, అద్దంకి దయాకర్ గారు, కేశవరావు గారు, అదేవిధంగా శోభా నాగిరెడ్డి గారు మంచి ఉద్యమకారులు. వాళ్ళకి ఉద్యమ నేపథ్యం ఉంది. క్షేత్రస్థాయిలో ఉద్యమం తీరుతెన్నులు తెలుసు. ఉద్యమకారులు ఎవరో గుర్తించే స్థాయిలో కోదండరామ్ గారు ఉన్నారు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఆయన కార్యక్రమాలు నిర్వహించిండు. పొలిటికల్ చేసి చైర్మన్గా ఉన్నాడు కాబట్టి ఆయనతో అవుతుందని మేము భావిస్తున్నాము. మేమేమంటున్నామంటే సరే మీరు చేస్తారు, మేము పెట్టినాం డిమాండ్లు, 3 డిమాండ్లు పెట్టినాం. ఒకటి ఉద్యమకారులను ఎట్లా గుర్తించాలి, ఏ విధంగా గుర్తించాలి. 2 ఎవరిని గుర్తించాలి, ఏ రూపంలో గుర్తించాలి, ఎవరికి ఏ రకమైన లబ్ధి చేకూర్చాలి అనేది 3 క్లారిటీ ఇచ్చినాము. ఉద్యమకారులను ఎట్లా గుర్తించాలి, ఉద్యమకారులకి ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించాలి, అంటే సంక్షేమ పథకాలు ఏ విధంగా అందించాలంటే నాకు అవసరం లేదు 250 గజ స్థలం, నాకు కావాల్సింది ఉద్యోగం. నేను చదువుకున్న చదువుకు ఉద్యోగం అవసరం పడుతుంది. వేరే వాళ్ళు ఉంటారు ఉద్యమకారులు, వాళ్ళ వయ పరిమితి దాటి ఉంటుంది కాబట్టి నువ్వు 250 గజాల స్థలం ఇస్తావు, అందులో ఇందిరా మిల్లు కట్టిస్తావు, అవన్నీ సెకండరీ. ఎవరికి తగ్గ న్యాయం వాళ్ళకి చేయాలి అంటున్నా నేను. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధి పొందిన వాళ్ళని కూడా 4వ ప్రామాణికంగా తీసుకోండి అంటున్నా. అట్లనే నీళ్లు, నిధులు, నియామకాలలో కూడా మీరు ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఏ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబించిందో దాన్ని దాటివేస్తూ మనము ఏ విధంగా పురోగతి చేయాలి,
ఎందుకంటే నిధులు లేవు, బడ్జెట్ లేదు. వీటన్నిటిని మనం దాటివేయాలంటే ఒక సమగ్రమైన ప్రణాళిక రూపొందించుకొని నాణ్యతతో కూడిన ప్రణాళిక, క్వాలిటీ డేటా తోటి మనం ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. నువ్వు కూడా అదే పద్ధతిలో ఉద్యమకారులను నిర్లక్ష్యం వహిస్తే అణచివేయబడతావు. ఉద్యమకారులను ఎట్లయితే అణచివేయబట్టిండ్రో కేసీఆర్, నీ ప్రభుత్వాన్ని కూడా అదే విధంగా ప్రజలు స్వీకరించాల్సి వస్తుంది. మరొక డిమాండ్ ఏం చెప్తున్నామంటే, ప్రధానంగా అండి చాలా రికార్డెడ్ మా బాధ విలపించుకుంటున్నాము. ఆ రోజు కానీ తెలంగాణ ఉద్యమకారులని ఆ రోజు సమైక్య రాష్ట్రంలో ఏ విధంగా అయితే అణచివేయబడ్డారో, తర్వాత 10 సంవత్సరాల్లో కూడా తెలంగాణ ఉద్యమకారులని అణచివేతకు గురయ్యారు. కొన్ని సందర్భాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కొన్ని చెప్పుకోలేకపోయినారు వాళ్ళు. కానీ ఇప్పుడు ప్యారలల్గా ఇంకొకటి అధికారంలో పార్టీ వచ్చింది కాబట్టి కొంతమంది బయటకు వస్తారు. అణచివేతకు ఎట్లా గురి కాబట్టారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా తెలంగాణ ఉద్యమకారులని తెలుసు కాబట్టి నేను చెప్తున్నాం, ఆ రోజు సమైక్య రాష్ట్రం నుంచి ఈ రోజు వరకు తెలంగాణ ఉద్యమకారులను ఏ రకంగా అణచివేయబడ్డారు, ఏ రకంగా ఎవరు ఏ విధంగా అణచివేత చేయబడ్డారు అన్నది కూడా మా దగ్గర డేటా ఉంది. ప్యారలల్గా కేకే కమిటీకి ఉద్యమకారులని ఆ రోజు ఎవరు అణచివేశారు, ఈ రోజు ఎవరు అణచివేస్తున్నారు అన్న దాని డేటా కూడా మేము ఇస్తాము. ఉదాహరణకండి, మాకు ఒళ్ళు గగ్గురు పొడిచే నిజాలు తెలుస్తున్నాయి. ఒకానొక సందర్భం ఇదే ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో, రాజశేఖర రెడ్డి తెలుసు రచ్చబండ అనేది పెద్ద ఇనిషియేటివ్గా తీసుకున్నాడు, పెద్ద ప్రోగ్రామ్ అది. ఓన్లీ కాన్సెప్ట్ ఆఫ్ మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ ఆఫ్ రాజశేఖర రెడ్డి. రచ్చబండ అనేది ప్రజల్లోకి బాగా తీసుకువెళ్ళి తెలంగాణ వాదాన్ని పక్కదో పట్టించాలనే ఉద్దేశంతో తీసుకపోతే, ఆ రోజు ఖమ్మం జిల్లాలో రామరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఉంటారు. అదే చెప్తున్నా, ఇప్పుడు ఆయన సిఐ ఏసీపీ అయ్యి ఉండొచ్చేమో, కానీ ఎట్లా అణచివేసిండో చెప్తున్నా. ఒక ఏసీపీనే ఉదాహరణ చెప్తున్నా. కాల్ఫర్ ఇస్తాడు కేసీఆర్, అంటే కాల్ఫర్ అంటే బహిరంగంగా చెప్పలేని పరిస్థితులలో రచ్చబండను అడ్డుకోవాలని ఒక మెసేజ్ ఉంటుంది, ఆన్ రికార్డు ఉండదు అది. అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చాలా ప్రెస్టేజ్ కార్యక్రమం రచ్చబండ, పాలేరు కాన్స్టిట్యున్సీ మంత్రి కాబట్టి, ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కాబట్టి మంత్రి అక్కడ ప్రోగ్రాం పెట్టుకుంటాడు. బయట ఖమ్మం నుంచి ఒక 15 మంది తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు వెళ్ళి ఫస్ట్ డే రచ్చబండను అడ్డుకొని తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించిన జిల్లా ఉద్యమాల పురిటిగడ్డ ఖమ్మం జిల్లా. అప్పుడు పోయిన క్రమంలో రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకుంటే ఆ రోజు మంత్రి రామరెడ్డి వెంకటరెడ్డి, ఇప్పుడు ఆయన ఆ రోజు అక్కడ ఉన్న ఎస్హెచ్ఓని టోటల్ ఫెయిల్యూర్ అయినా, నువ్వు ఖమ్మం నగరానికి సంబంధించిన బయట వ్యక్తులు నా ప్రోగ్రాంని అడ్డుకోవడానికి వచ్చే సమాచారం లేకుని పోలీస్ వ్యవస్థని చేతిలో పెట్టినా అని చెప్పి తల కొట్టుకొని ఆ ఎస్హెచ్ఓని తిడితే ఆ కోపం మీద మమ్మల్ని తీసుకొచ్చి 3rd డిగ్రీ ప్రయోగించిండు. ఇన్ కేసు అదే మంత్రి వెంకటరెడ్డి గారి దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని పెద్ద చట్టాలు యాక్ట్లు అమలు చేయాలని చెప్పి చూసిండు. ఆ రోజు పాపం మంత్రి వెంకటరెడ్డి తప్పు, ఆ ఎస్హెచ్ఓ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిండు, వాళ్ళని నువ్వు జీబు ఎక్కించుకోవడం కాదు కదా, అరెస్ట్ చేయడం కూడా చేయకూడదు, నువ్వు నన్ను రేపొద్దున సమైక్యవాదిగా ముద్రేసే అవకాశం ఉంది, అట్లాంటి స్టూపిడ్ పనులు నువ్వు చేయొద్దు అని చెప్తే ఐజీలు డీజీపీల స్థాయి నుంచి ప్రెజర్ వస్తుందని చెప్పి, ఇప్పుడు మనకి మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే ఒక ఆహ్వాన పత్రిక, పెళ్లి పత్రిక ఇల్లు తిరుగుతాం కదా, అమ్మ ఈరోజు మంత్రి గారు ప్రోగ్రాం అడ్డుకున్నారు, వాళ్ళ మీద కేసులు పెట్టాలి మీరు సంతకం పెట్టండి అని చెప్పి ప్రతి గడపకి తిరిగిండు ఆ ఎస్హెచ్ఓ. అయినా కూడా మంత్రి కేసు పెట్టలేము ఆ మీద, ఆయన గ్రామ ప్రజలు రిప్రజెంటేషన్ ఇవ్వలేదు, కంప్లైంట్ ఇవ్వలేదు, కానీ ఆయనే సుమోటో ఉంటాడు, ఆయనే అయ్యో ఉంటాడు, ఆయనే అన్నీ ఆయనే ఉంటాడు. ఒక 4 స్టేషన్లు తిప్పుతాడు, కూసుమంచి స్టేషన్ మా మీద తిట్టాల్సిన బూతులు అనరాని పదాలు వాడతాడు, ఆయనే ఉంటాడు, అన్నీ ఉంటాడు. అలాంటివన్నీ తీసుకొచ్చి నువ్వు ఈరోజు ఏడిస్తావు, ఏసీబీని చేస్తావు. మాకు తెలియదు, కేసు ఎవరు పెట్టలేదు, రైట్, ఓకే, కేసు పెట్టలేదు, రిమాండ్ లేదు, మేము బయట మామూలుగా తిరుగుతాము. ఒక 2 నెలల తర్వాత ఏమైంది, వాయిదాలకు పోయేసరికి NBW, అరే కేసు ఎవరు పెట్టిర్రు, కేసు ఎందుకు అయింది, రచ్చబండను అడ్డుకున్న రోజు ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు అని చూస్తే ఏందా అంటే సుమోటో ఎస్హెచ్ఓ ఉంటాడు, ఐఓ ఎస్హెచ్ఓ ఉంటాడు, కంప్లైంట్ ఎస్హెచ్ఓ ఉంటాడు. అంటే ఎస్హెచ్ఓ అంటే అప్పుడు సిఐ ఆయనే ఉంటాడు. అన్నీ మాకు తెలియదు అసలు. అబ్స్కాన్ చూపిస్తాడు, ఇక్కడ పీటీ వారెంట్లు, బెయిల్ NBW ఇష్యూ అయితే కోర్టు నుంచి. ఎందుకు NBW మా మీద ఎందుకు వారెంట్ ఇష్యూ అవుతున్నాయి, మేము కోర్టుకు వస్తూనే ఉన్నాం కదా అని చూస్తే ఈ కథ చేస్తాడు. చేసి రైట్, ఓకే, ఎఫ్ఐఆర్ అయింది, అబ్స్కాన్ చూపించిండు, కోర్టులో రిమాండ్లో రైట్ మెయింటైన్ చేసుకున్నాడు. ఎందుకంటే ఈయన సర్వీస్కి అడ్డం రాకుండా ఉండడం కోసము చేసిన కుటిల ప్రయత్నం అది. ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం ఒకటైతే, ఆయన సర్వీస్కి అడ్డం రాకుండా ఉండడం కోసం, రిమార్క్ కాకుండా ఉండడం కోసం ఇట్లా ఆయనే సుమోటో ఉంటాడు, ఆయన ఐఓ ఉంటాడు, ఆయనే కంప్లైంట్ ఉంటాడు, అన్నీ ఉంటాడు. పోయి ఏం చేస్తాడంటే ఒక సంవత్సరం తర్వాత మొన్న ఈ ఉద్యమకారుల సంక్షేమం కేకే కమిటీ కేసులు అడుగుతున్నారు, ఎఫ్ఐఆర్లు అంటే మేము సీఏ ఇస్తాము. నా మీద ఉన్న ఈ 78 కేసులకు సంబంధించి కోర్టు నుంచి కాపీలు అడిగే క్రమంలో ఈ కూసుమంచి కేసు కనపడదు.
అతిపెద్ద కేసు అది రామరెడ్డి వెంకటరెడ్డి దగ్గర. లోక్సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ అనుచిత వ్యాఖ్యలకు నేను ఖమ్మం టౌన్లో ఆఫీస్ పక్కన కొట్టిన కేసు కంటే, పుట్టిశ్రీరామ్ విగ్రహ ధ్వంసం పీడీ యాక్ట్ కేసు కంటే ఇది పెద్ద కేసు. ఎందుకంటే ప్రజల మద్దతు ఉంది ఆ రోజు నాకు ఆ గ్రామంలో. మంత్రి రామరెడ్డి వెంకటరెడ్డి మద్దతు ఉంది, ఆయన కూడా కేసు పెట్టిండు. అసలు ఆ కేసు దొరకట్లేదు ఏంది ఆయన. అసలు మేము చూస్తే కోర్టులో చూస్తే విస్తుపోయే నిజాలు. ఎక్కడన్నా ఉద్యమ కేసులలో అదాలత్లో రాజీ ఉంటుందా? అసలు మేము లోక్ అదాలత్లో ఉద్యమ కేసులలో రాజీ పడతామా? లోక్ అదాలత్లో రాజీ పడ్డట్టు వస్తుంది. ఆయన ఎందుకు ఆయన రాజీ పడతాడు? కంప్లైంట్ ఆయనే కాబట్టి, ఆయనే సుమోటో, ఆయనే అయ్యో కాబట్టి మా అపీరెన్స్ లేకుండా లోక్ అదాలత్లో నువ్వు రాజీ చేసుకుంటావు. కేసు పెట్టిన సంవత్సరంన్నరకి నువ్వు అక్కడ నుంచి బదిలీ అయ్యేటప్పుడు అంటే నీ సర్వీస్కి నీకు ఎటువంటి మచ్చ లేకుండా చూసుకోవడం కోసం తెలంగాణ వాదాన్ని అడ్డు పెట్టుకుంటావు, తెలంగాణ ఉద్యమకారులని అణచివేస్తావు. కానీ నువ్వు ఇలా ఏసీపీ కొనసాగుతావు. అదే రోజు చెప్పినాం కేసీఆర్కి, సార్ ఇట్లాంటి దుర్మార్గులు ఉన్నారు సార్, మమ్మల్ని కొట్టినోళ్ళు ఉన్నారు, తిట్టినోళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇలా అసలు వాళ్ళు ఉన్నారు సార్, మమ్మల్ని వాళ్ళ కన్న బిడ్డల్లాగా ఎందుకంటే సమైక్యాంధ్ర రౌడీ మాఫియా ఉద్యమకారులని అనేక రకాల దాడులు చేయడానికి వ్యూహాలు పన్నేటోళ్ళు. ఆ వ్యూహాలు జిల్లా ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ ద్వారా ఈ సీఏలు తెప్పించుకొని మాకు ప్రొటెక్షన్ ఇచ్చేటోళ్ళు. సమైక్యాంధ్ర పెట్టుబడిదారీ వ్యవస్థ నడిపించే రౌడీ మాఫియా నుంచి మమ్మల్ని కాపాడేటోళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు లూప్ లైన్లలో పెడుతుర్రు, వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్లు ఇస్తుర్రు, ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఏసీబీలను చేస్తుర్రు. ఇదేం సార్ అని కూడా చెప్పినాం కేసీఆర్కి. అంటే చూద్దాం ఎవరిని వదిలిపెట్టొద్దు అన్నాడు. సార్ మరి మా పరిస్థితి ఏంది? నేను లేనా నీ లైఫ్ అన్నాడు. నీ లైఫ్ ఏమో కానీ మాకు జీవితాలలో వైఫులు రాకుండా చేసినావు ఆయన అని చెప్పి దండం పెట్టి ఆ రోజుతోనే కేసీఆర్తో సలా అని చెప్పొచ్చిన వాళ్ళం మేము. అదైపోతుంది. అదైపోయిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఇదే ఖమ్మం జిల్లాలో ఇప్పుడు ఆయన ఇదే ఖమ్మం జిల్లా చేస్తున్నట్టున్నాడు. ఇక్కడ ఏసీపీ ఆనాడు అప్పుడు లేడు, ఉద్యమ టైంలో ఎస్హెచ్ఓనో ఏదో డిపార్ట్మెంట్లో లేడు, బయట జిల్లాలో ఎక్కడో ఉన్నాడు. అబ్బా ఇంత గట్టిగా చేసిర్రు నా ప్రేమేమో నేనేదో షో చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్రం వచ్చి ఏర్పడ్డాక కూడా ఇప్పటికి సాక్ష్యాలు ఉన్నారు సజీవంగా. ఆయన ఇప్పుడు ఎక్కడ ఖమ్మం జిల్లా ఏసీపీ చేస్తుండడు, ఈశ్వర హరిబాబు అని ఉంటాడు. నన్ను తీసుకొస్తాడు, ఏ కేసో తెలియదు, నా మీద అప్పుడే కేసులు ఎత్తేస్తారు, నన్ను కూర్చోబెడతాడు. ఏదో ప్రైవేటు ఆంధ్ర పెట్టుబడిదారుల 2 వీలర్ వెహికల్ ఫైనాన్స్లు ఉంటాయి, వాళ్ళ దగ్గర నుంచి ఏదో కంప్లైంట్ ఏదేదో అసలు ఏదో చేస్తాడు. ఏంది నన్ను ఎందుకు పిలిచినావు? అసలు నువ్వు నా గురించి తెలియదు, నువ్వు కొత్తగా వచ్చినావు. సరే నువ్వు ఎస్ఐ ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఈ 2 టౌన్కి ఇంత ముందున్న సీఎల్ గారు వాళ్ళని చాలామంది ఉన్నారు, రమణమూర్తి గారు ఉన్నారు, వెంకటేష్ గారు ఉన్నారు, నరేష్ కుమార్ ఉన్నారు, వాళ్ళంతా ఏసీపీలు అయినారు. కనుక్కో ఒకసారి ఏంటి అసలు ఇంతసేపు రాత్రి 12 అవుతుంది, ఏంది నీ బాధ అంటే చెప్పండి చెప్పాడు. అట్లా ఆయన ఏదో చేయాలని చెప్పి అందరు సజీవ ఒక ఏఎస్ఐ వస్తాడు పక్క స్టేషన్ నుంచి, సీసీఎస్ ఆయన. ఏంటి అట్లా మాట్లాడుతుండే సార్? నేను చెప్తున్నా, ఎవరు అనుకుంటుండ్రు తప్పు, ఆయన పేరు సంపత్, మీరు పంపించేసండి, రాత్రి 12 అవుతుంది, ఇంతమంది చాలాసార్లు వచ్చింది, పిలిస్తే వచ్చే ఏం తప్పు లేదు, ఎందుకు పిలిచారు? అండ్ మీకు పర్సనల్ ఏమన్నా ఇష్యూ ఉందా, కంప్లైంట్ ఇచ్చిర్రా? ఆయన అడిగేది అదే కదా, రాత్రి 12 అవుతుంది అని అంటే. ఇటు ఆయన రిలేటెడ్ అయిన ఒక రిపోర్టర్ ఉంటాడు తెలంగాణ వాదానికి సంబంధించిన ఛానల్లో, రిలేషన్ కొద్ది దగ్గర బంధువు అవుతాడు. ఆయనకు ఫోన్ చేసి చెప్తా, నీకు రిలేషన్ అంట కొత్తగా వచ్చిండు, ఈ సర్కిల్ ఎస్హెచ్ఓ 220 ఇట్లా నన్ను కూర్చోబెట్టిండు, ఏందో పిలవట్లేదు అని అంటే ఫోన్ వాళ్ళు చేసిన ఎత్తాడు, వీళ్ళు చేసిన ఎత్తాడు. చివరికి నాకు అర్థమైంది, ఈ సమైక్యాంధ్ర అప్పటి పెట్టుబడిదారీ వ్యవస్థ నడిపించిన ఈ ఏసీపీ ఈరోజు ఖమ్మం జిల్లాలో మళ్ళీ ఏసీపీకి వస్తాడు. ఇట్లా ఉద్యమాన్ని అణచివేసిన వాళ్ళకేమో పెద్దపీట వేసి, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని పెద్దపీట వేసి, నువ్వు మాకు కన్న బిడ్డలాగా సొంత బిడ్డలాగా తెలంగాణ వాళ్ళని కట్టుబడిన వాళ్ళని తీసుకొచ్చి అది బాధ. ఇప్పుడు వాళ్ళని వాడుకో, నువ్వు ఆ రోజు ఉన్న ఎస్హెచ్ఓలని, సిఏలని, ఎస్ఐలని, డిఎస్పీలు అందరిని పిలిపించుకో, కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి పిలిపించుకొని డీసీఆర్బీ నివేదిక తెప్పించుకో, వాళ్ళని రీవోక్ చేసుకో, మళ్ళీ రివోక్ చేసుకొని ఎక్కడున్న అక్కడ ఒక 2 నెలలు 3 నెలలు వేసుకొని ఆ రోజు ఎవడు యాక్టివ్ రోల్ ప్లే చేసిండు, ఎవడు ఏ రకమైన ఉద్యమాలు చేసిందని తెచ్చుకోవచ్చు కదా. అది ఈజీ కదా నీకు ప్రాసెస్, స్మార్ట్ వర్క్ కదా. ఇప్పుడు 2 సంవత్సరాలు అయినా ఇంకా 3 సంవత్సరాలు మిగిలినాయి. ఇంకా నువ్వు నీ కమిటీ విధి విధానాలే రూపొందించుకోవట్లేదు. ఇంకా నువ్వు క్షేత్రస్థాయిలో పర్యటన ఎప్పుడు చేస్తావు, ఉద్యమకారులను ఎప్పుడు గుర్తిస్తావు, వాళ్ళకి ఎప్పుడు న్యాయం చేస్తావు? ఇంత కాలయాపన జరిగితే ఈ ప్రభుత్వం కూడా మారుతుంది. కాబట్టి ముందుగా స్మార్ట్ వర్క్ చేసుకుంటే స్పీడప్ అవుతుంది. ఇలాంటి వాళ్ళకి పెద్దపీట వేయకండి. మళ్ళీ కూడా ఇప్పుడు మీ పనుల్లో జరుగుతుంటే వాళ్ళు చూస్తుంటే మాకు ఒక రకంగా అనిపిస్తుంది, వీళ్ళని చూస్తుంటే ఈ పోలీసులు మాకు అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసిన ఈ ఏసీపీలను చూస్తుంటే ఒక రకమైన భావన కలుగుతుంది. మైండ్
ఎమ్మటే ఈ రకమైన ఏసీపీలను చూస్తే ఒక రకంగా కనపడుతుంది. మళ్ళీ చెప్తున్నా, మీ ఇద్దరికి ఓపెన్ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నుంచి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నిన్న మొన్న నేను ఏదో స్క్రోల్ చేస్తుంటే ఇన్స్టాగ్రామ్లో రీల్ చూస్తున్నా, జగన్ ఇటు కేటీఆర్ వాడుతుండే కదా, మీరు ఎక్కడున్నా కొట్టించుకోండి, తన్నించుకోండి, తిట్టించుకోండి, మీరు రాష్ట్రంలో ఉన్న సర్వీస్లో ఉన్న దేశం వదిలిపెట్టిపోయినా లాక్కొస్తామంటారు కదా, అదే పద్ధతి తెలంగాణ ఉద్యమకారులు అవలంబిస్తారు. అప్పుడు ఏదైతే మీరు ఏ పద్ధతి అయితే అవలంబించారో ఈ ఇద్దరు, ఒక ఏసీపీ ఖమ్మం జిల్లాలో చేస్తుండే, ఇంకొక ఏసీపీ వేరే పక్క జిల్లాలో చేస్తుండు. ప్రతి ఒక్క డేటా మనం మాటలు చెప్పకూడదు, ప్రతి ఒక్కటి నేను క్లియర్గా డీజీపీకి ఇచ్చిన. వీళ్ళు చేసింది చూడండి, రాష్ట్ర డీజీపీకి ఇచ్చిన కదా సంపద, వాళ్ళిద్దరు ఇగో ఈ ఏసీపీలు ఇక్కడ. ఆయన ఏం చేసిండు, సిఐడికి ఇచ్చిండు కదా, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఐజీకి ఇచ్చింది కదా. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు. ఇంటెలిజెన్స్ ఐజీ ఎంక్వైరీ నడుస్తుంది వీళ్ళ మీద. ఆ రోజు ఆ 2 కేసులలో ఏం చేసిర్రు, ఏ విధంగా చేసిర్రు, ఏ విధంగా ఎవరిని ఎట్లా ఇబ్బంది పెట్టారు అన్న దాని మీద త్రూ డీజీపీ త్రూ ఇంటెలిజెన్స్ ఐజీ నడుస్తుంది. నేను దయచేసి కోరుతున్నా, మీరు ఇప్పటికైనా మారండి. ఇప్పుడు రాష్ట్రం వచ్చింది, అయిపోయింది, గతం. మీరు అదే పద్ధతిలో మేము కేసీఆర్ దగ్గర పోయి లాలూచి పడ్డాము, మేమైతే ప్రమోషన్లో లూప్ లైన్లో ఉన్న ప్రమోషన్లు తెచ్చుకున్నాము, ఏసీపీలు అయినాము. ఆ రోజు మేము సమైక్యాంధ్ర మద్దతుదారులకి మేము వాళ్ళ వెనక నిలబడి వీళ్ళని ఇబ్బంది పెట్టినాము. ఇంకా మారట్లే వాళ్ళు. ఏ ప్రభుత్వం వచ్చినా మేమే మా చెప్పు చేతులు అనుకుంటారు. అది అట్లా తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఆ రోజు మాకు అవకాశం రాకపోవచ్చు, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా అవకాశం వస్తుంది. మీరు చేసిన ప్రతి ఒక్క చరిత్ర చిట్టా మీ డిపార్ట్మెంట్ నుంచే, డీజీపీ ద్వారా, ఐజీ ద్వారా, ఇంటెలిజెన్స్ నుంచే మీరు చేసినవన్నీ తెలంగాణ ప్రజల ముందు ప్రజాక్షేత్రంలో మీరు చూపిస్తాము. ఇదే పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులను తప్పుదో పట్టించి నకిలీ ఉద్యమకారులను ఎవరైతే సృష్టిస్తున్నారో వాళ్ళకు కూడా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నుంచి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తున్నాము. మీ పద్ధతి మార్చుకోని పక్షంలో తెలంగాణ ఉద్యమకారుల తరపున, ఉద్యమకారుల సంక్షేమ సంఘం తరపున మీకు శిక్ష అనేది తప్పదు ప్రజాక్షేత్రంలో. చివరిగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ తరపున ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు? అదే నేను ఏమంటున్నా అంటే 2 సంవత్సరాల కాలం అనేది గడువు ముగిసిపోయింది. 2 సంవత్సరాల తర్వాత కేకే కమిటీ రూపంలో ఒక కమిటీ వేశారు, చాలా సంతోషము. మేము అంటున్నాము, ఈ పిరికడ మంది 20-25 మంది ఎవరైతే గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వాలలో నోటిఫికేషన్లకి అంటే కేసులు ఉన్నా కూడా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కేసులు ఎత్తేస్తారు కదా, ఎలిజిబుల్ ఉన్నారు. రౌడీ షీట్లు పీడీపీ యాక్ట్లు ఉన్న వాళ్ళని ఎలిజిబిలిటీ చూపేయలేదండి. అక్కడ వాళ్ళు నిరుద్యోగంగా ఇంకా నిరుద్యోగులుగా వెళ్ళిపోయారు. 25 మంది ఉన్నారు. ఆ 25 మందికి గ్రూప్ 2 గ్రూప్ 3 క్యాడర్ ఫస్ట్ ఇవ్వండి, ఈ నోటిఫికేషన్ ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. తర్వాత ఉద్యమకారుల సంఖ్య 250 గజ స్థలం ఇస్తావా, గుర్తింపు కార్డు ఇస్తావా, పెన్షన్ ఇస్తావా అని తర్వాత చూసుకుందాం. ఏజ్ అయిపోతుంది వీళ్ళై. ఎందుకనంటే ఆ రోజు ఎగ్జామ్స్కి కేసులు ఉన్నప్పటికి కూడా ఎలిజిబిలిటీ ఉంది, ఎందుకంటే కేసులు ఎత్తేసారు. ఇక్కడ వీళ్ళు 20-25 మందికి ఏమవుతుందంటే రౌడీ షీట్లు పీడీ యాక్ట్ ఉండడం వల్ల ఎగ్జామ్ సెంటర్లకు ఎల్లో లేకపోవడం వల్ల ఎగ్జామ్ రాయలేకపోయినరు. కాబట్టి ఆ 20-25 మందికి మొదట న్యాయం చేసిన తర్వాత ఉద్యమ కాలంలో జైలుకి జీవితం గడిపిన వాళ్ళని 2వ ప్రామాణికంగా, 3వ ప్రామాణికంగా ఎవరైతే కార్యక్రమాల్లో పాల్గొని ధర్నాలు రాష్ట్రోకులు పాల్గొన్న వాళ్ళు, తర్వాత ముందస్తు అరెస్టులు, తర్వాత బైండ్ ఓవర్లు, ఇట్లా ఈ ప్రామాణికంగా తీసుకోమంటున్నాము. ఏదేమైనా కూడా కాలయాపన చేయకుండా క్షేత్రస్థాయిలో పర్యటన చేయండి. డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డు బోర్డు డేటా తీసుకోండి. ఆ డేటా ఆధారంగానే మీరు తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందజేయండి. కేకే కమిటీ ద్వారా ఉద్యమకారుల సంక్షేమం కోసం కృషి చేయండి అంటున్నాం. తెలంగాణ ఉద్యమంలో చాలామంది ప్రాణత్యాగాలు చేశారు. అందులో మనం శ్రీకాంత్ చారిని చూసుకోవచ్చు. అలాంటి కుటుంబాలకు ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేసిందా, అందిందా ఏమైనా మీకు తెలిసి? అంటే అధికారికంగా కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిండు 1250 మందిని మేము గుర్తించినాము, అందులో 750 మందికి మేము ఆదుకున్నాము, 750 అమరుల కుటుంబాలను ఆదుకున్నామంటే అధికారికంగా ఆ ఫైనాన్షియల్ పోర్టల్లో వాళ్ళని ఆర్థికంగా ఆదుకున్నది చూపించిండు. అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. అంటే మిగిలిన 500 మంది, 750 1250 - 750 500. ఈ 500 అమరుల కుటుంబాలను మొదటి ప్రామాణికంగా ఆదుకోమంటున్నాము. 2వ ప్రామాణికంగా ఈ పీరికడ మంది 25 మంది ఈ పీడీపీ ఐపీపీ యాక్ట్లు పీడీ యాక్ట్లు ఉండి ఆ ఎగ్జామ్ సెంటర్లోకి పోయి ఎగ్జామ్ రాయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్లో ఉద్యోగాలు కల్పించమంటున్నాము. 3వ ప్రామాణికంగా జైలు జీవితం గడిపిన వాళ్ళని, అదేవిధంగా ఎఫ్ఐఆర్లు, రిమాండ్లు, ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా నష్టపోయిన వాళ్ళని, వైకల్యం చెందిన వాళ్ళని, 4వ ప్రామాణికంగా ఆర్థికంగా లబ్ధి పొంది సమాజంలో గుర్తింపు, రాజకీయంగా గుర్తింపు లేని వాళ్ళని 4వ ప్రామాణికంగా మేము గుర్తించమంటున్నాం. ఈ 4 ప్రక్రియలు సజావుగా కొనసాగితే 100కి 100% ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సంపత్ గారు. మీ విలువైన సమయాన్ని మా తెలుగు వెలుగు ఛానల్కి ఈరోజు ఇచ్చేసి
మీ యొక్క ఆవేదనను వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.